must record. Okay. So syntax for XPath is // tag name open bracket attribute name equals to value. Okay, this is the basic syntax for simple XPath. If you are depending on only one attribute, this is the simple XPath. Tag name attribute equals to value. Attribute name equals to value. Okay. Okay. Sometimes you may get some dynamic elements. ఎట్లా ఉంటాయంటే ఆ ఎలిమెంట్ డైనమిక్ కొంత పార్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇన్పుట్ దాని ఐడి వచ్చేసి @ID అనుకోండి. దాని ఐడి వచ్చేసి test234 అని వచ్చింది. అదే పేజ్ రీఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ పేజ్ ఏమైనా రీఫ్రెష్ చేశారనుకోండి, అదే ఎలిమెంట్ ఐడి ఎట్లా మారిందంటే test@ID ఈక్వల్స్ టు test346. ఇట్లా డైనమిక్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క రీఫ్రెష్కి ఒక్కొక్క ఐడి మారిపోతూ ఉంటుంది కొన్నిసార్లు, రైట్? సో ఇక్కడ ఏది కామన్గా ఉంది? టెస్ట్ అనేది కామన్గా ఉంది, రైట్? సో సమ్ పార్ట్ కామన్గా ఉంది, సమ్ పార్ట్ డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంది. కొన్నిసార్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఎలిమెంట్స్కి ఇట్లాంటివి కూడా పెడతారు. అటువంటి ఎప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు యూస్ సేమ్ ట్యాగ్ నేమ్ అంటే ఇన్పుట్ ఓపెన్ బ్రాకెట్ కంటైన్స్ ఫంక్షన్ పెట్టుకోవాలి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పాత్లే ఆటోమేషన్కి ప్రాణం. ఎక్స్పాత్ వస్తే 5 నిమిషాల్లో టెస్ట్ కేసు అయిపోయింది. ఎక్స్పాత్ రాకపోతే రోజులు కూడా పట్టిద్ది. ఓకే, సో కంటైన్స్ పెట్టేసి @ID ఈసారి ఈక్వల్ పెట్టకూడదు. కంటైన్స్ పెట్టినప్పుడు నార్మల్గా అయితే కంటైన్స్ లేకపోతే మీరు ఇది మొత్తం ఈక్వల్ పెట్టేసి పెడతారు కదా. సో ఐఎమ్ డిపెండింగ్ ఆన్ ద పార్షియల్ టెక్స్ట్ కదా. సో ఈ ఈక్వల్ తీసేసి కామా పెట్టేసేయండి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఈ ఐడిలో మీకు సగం పార్ట్ కామన్గా ఉంటుంది. పేజ్ రీఫ్రెష్ జరిగినప్పుడు సమ్ పార్ట్ మీకు చేంజ్ అవుతుంది, సమ్ పార్ట్ కామన్గా ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏం చేస్తారు? కంటైన్స్ ఫంక్షన్ యూజ్ చేసి మీరు యు ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్ లైక్ దిస్ ఆల్సో. ఓకే, ఓకే, బట్ కాజా కాదు ఇది అంటే సగమే పాత ఎందుకు ఇస్తాం? ఫుల్ నేమ్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, ఆ ఎలిమెంట్ అనేది ఇది మీరు చేంజ్ అవుతుంది. పేజ్ రీఫ్రెష్ జరిగినప్పుడు మీరు ఫుల్ నేమ్ ఇచ్చారనుకోండి, అవును. ఒకటే ఎలిమెంటు కానీ ఒకసారి 234 వచ్చింది. పేజ్ని ఓకే. మీద ఏదో రీఫ్రెష్ జరిగింది, లేకపోతే మీరు క్లిక్ చేసి మళ్ళీ అదే పేజ్కి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైంది? ఈ ఐడి మళ్ళీ మారిపోయింది. నార్మల్గా ఐడీలు ఓకే. మారవు. ఐడి మీరు ఏం చేసినా ఏ క్లిక్ చేసినా ఐడి కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ ఓకే. కొన్నిసార్లు డెవలపర్స్ ఏం చేస్తారంటే ఒకసారి దానికి 234 అంటారు. ఓకే, ఆ తర్వాత కొంచెం రీఫ్రెష్మెంట్ జరిగిద్ది, మీకు __ పెట్టేసి 3456 అంటారు. తర్వాత ఏదన్నా మళ్ళీ ఒకసారి మళ్ళీ పేజ్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ వచ్చారనుకోండి, మళ్ళీ ఈసారి 734 ఏదో ఒకటి. ఓకే. ఓకే. సో ఈ కంటెంట్ మారుతా ఉంది. టెస్ట్ మాత్రమే ఇది కొంత పార్ట్ కామన్గా ఉంది, కొంత పార్ట్ మారుతా ఉంది. బట్ ఐ వాంట్ ఫైండ్ దిస్ ఎలిమెంట్. ఓకే. సో అందుకని మనం ఏం చేసామంటే కంటైన్స్ వాడాం. కంటైన్స్ అంటే పార్షియల్ టెక్స్ట్. ఇందాక లింక్ టెక్స్ట్లో పార్షియల్ అవునవును. ఎట్లా ఉందో, సో కంటైన్స్ ఈజ్ ఏ టు ఐడెంటిఫై వన్ యాట్రిబ్యూట్ బేస్డ్ ఆన్ ద పార్షియల్ వాల్యూ. ఓకే, ఓకే. ఓకే. అర్థమైందా?
కంటైన్స్ అనేది ఫంక్షన్ కాబట్టి మనం ఫంక్షన్ బ్రాకెట్లు పెట్టాం. ఓకే, దీంట్లో రెండు పారామీటర్స్. ఒకటి ఏ యాట్రిబ్యూట్ మీరు డిపెండ్ అవుతున్నారు, ఆ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఏంటి. ఇన్స్టెడ్ ఆఫ్ ఈక్వల్ వీఆర్ యూజింగ్ కామా సింబల్ హియర్. దట్స్ ఇట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎట్లా వాడతారంటే ఏదన్నా పెద్ద ఎలిమెంట్